వృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన కను దృష్టి ఎక్కడట సంచారం చేస్తుంది, లోకమంతటా సంచారం చేస్తా ఉందట. ఎందుకు కొరకు, దేని కొరకటండి? ఆ కను దృష్టి సంచారానికంటే ఇప్పటికీ ఒక స్టాప్ అనే బోర్డు, నాకు కనబడ్డారు, నాకు తగిలేరు, నేను ఇదిగో ఫలానా వారు అని లేదట. ఈ సృష్టి ఆరంభం నుంచే ఆయన కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుందట. దేని కొరకయ్యా అనంటే తనను తాను తగ్గించుకొని విధేయత కలిగి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తే, ఆయన మనవులను గైకొంటే, వాక్యాన్ని అంగీకరిస్తే, తనను తాను తగ్గించుకుంటే ప్రియదేవుని బిడ్డలారా, వారిని ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచటానికంట ఈ లోకం పుట్టింది మొదలు ఆయన కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుందట. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటి అంటే, ఆయన కను దృష్టిలో ఎవరు కూడా ఆయన సన్నిధిలో తగ్గించుకున్న వారికి కనబడలేదేమో. ఇది ఎప్పుడయ్యా అంటే ఆదికాండ కాలంలో, సృష్టి ఆరంభంలో ఆయన కను దృష్టి లోకమంతటా సంచారం చేయటం ప్రారంభించింది. ఇప్పటికీ ఇంకా ఆ గమ్యము చేరి ఆయన కను దృష్టి ఆగలేదేమో అని ఒక్కొక్కసారి ఆ వాక్యం చదువుతూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈవిడ పరిస్థితి తెలిసే ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అనంటే ఆమె సమరయ స్త్రీ, ఇంకో మాటలు చెప్పాలంటే ఆమె పాపాత్మురాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఒక మాట అంటున్నాడు, అమ్మా ఇదిగో నేను ఇచ్చిన నీళ్లు, నా దగ్గర ఉన్న నీళ్లు తాగితే, ఇదిగో నీవిచ్చిన నీళ్లు తాగితే మరి కొంతసేపటికి వేసవి కాలములో మండు టెండలు ఈ నెత్తి ఈ ఎండకు ఉండిపోయి వేడెక్కిపోయిన పరిస్థితిని బట్టి నోరు తడారిపోయింది, పెదాలు తడారిపోయి వెంటనే దాహం 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 అని అనొచ్చేమో. కానీ నువ్వు ఇచ్చిన నీళ్ళు తాగితే దాహం వేస్తాయి, కానీ నేను ఇచ్చిన నీళ్లు తాగితే నువ్వు ఎన్నడను ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు తప్పుకొనవని చెప్పేసి యేసయ్య ఆయన జీవజలము యొక్క మాధుర్యమును అది పొందుకున్న వారి తలకు ఉన్నతమైన పరిస్థితిని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను అక్కడ నీకు పరిచయం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి 12వ వచనం చదవండి. తానును 11వ వచనం చదవమ్మా. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు అయ్యా ఈ బావి చాలా లోతైనది, నేను నీకు నీళ్లు పోయకూడదు, కనీసం నువ్వు తోడుకోవటానికి నీ దగ్గర ఏ రకమైన పరికరము పాత్ర ఏది లేదయ్యా. అయితే ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును అని అంటూ అంటున్నాడు కదా 12వ వచనంలో. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బావి కుమారులు, కుమార్తెలు, పెద్దలు, చిన్నలు, పశువులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు సమస్తమును త్రాగటానికి, దాహార్తిని తీర్చుకోవటానికి మా పితరులని యాకోబు ద్వారా తవ్వబడిన ఈ యొక్క బావి. అయితే నీ దగ్గర ఉన్న నీళ్లు కలిగిన వాడవైన నీవు మా పితరుడైన యాకోబు కంటే నీవు ఎలాంటి వాడవు? నీవు గొప్పవాడవా, నువ్వు గొప్పవాడవా. నీ మండు టెండలో 12 గంటల సమయం ఇప్పుడు ఒక స్త్రీ యేసయ్యను ప్రశ్న వేస్తా ఉంది. ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్. ఎందుకు అనంటే ఆయన ఎవరు ఈమెకు తెలియదు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఈమెకు తెలియదు, ఎలాంటి వాడు ఈమెకు తెలియదు, ఎందుకొరకు వచ్చాడు ఈమెకు తెలియదు. ఆయన శక్తి, సామర్థ్యత, ప్రభావము ఎలాంటిదో ఈమె నుంచి చూడలేదు. ప్రియదేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? యెహోవా ఉత్తముడని ఏం చూసి తెలుసుకోవాలంట? చెప్పండి, ఏం చూసి తెలుసుకోవాలండి? రుచి చూచి తెలుసుకున్నాడు. ఎలాంటి వాడని? యెహోవా ఎలాంటి వాడనమ్మా? ఉత్తముడు. ఉత్తముడు అంటే శ్రేష్టమైన వాడు, ఉత్తమమైన వాడు అంటే నిజమైన వాడు, పరిశుద్ధుడు, కలంకము, మాయ, మచ్చ, డాగు లేని వాడు. అది ఎలాగట? ప్రియదేవుని బిడ్డలారా, రుచి చూచి తెలుసుకున్నది. ఎలాంటి వాడని? యెహోవా ఉత్తముడు అని. పిల్లరా, మీరు ఎంతమంది ఈ మధ్యన యూట్యూబ్ చూస్తున్నారో నాకు తెలియదు, కానీ పోయిన వారం దాటింది, బహుశా పోయిన వారంకి జరిగిందా బాబు? సోమవారం ఒక దైవజనుడిని చంపేశారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం వారు దాన్ని కామప్ చేసి రకరకాలుగా మన కంటితో తెలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం దైవజనులు, విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, చెడ్డోళ్ళు, పెద్దలు కథలు వచ్చారు.
ఒక మంచి దైవజనుడిని అన్యాయంగా ఆయన్ని చంపేశారండి. సేవకెళ్తా ఉంటుండగా చంపేశారు. అందరూ అనాథలను పోషిస్తున్నదట ఆయన. అందరూ ప్రియదేవుని పిల్లలు వృద్ధులను ఆయన కంటే భోజనం పెట్టి ఆకలి తీరుస్తున్నారట. పేద పిల్లలట ప్రియదేవుని పిల్లలు ఫీజులు కట్టుకోకపోతే వాళ్ళు ఫీజులు కట్టించి ఈయన చదివిస్తా ఉన్నాడు. ఆయన ఉద్యోగంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, 2 కంపెనీలు. ఆ కంపెనీలో ఉన్న లాభం అంతా కలిపి తీసుకువచ్చి వీళ్ళకి ఆహారము, ఫీజులు, వస్త్రాలు ఇవన్నీ కల్పించేస్తామంటే దేవుడు అంటే అసహ్యపడే వారికి కోపం వచ్చి అది వారికి నచ్చక ఆయన పరిచర్య కొరకు ఆయన బండి మీద వాహనం మీద వెళ్ళిపోతామంటే చీకట్లో రాత్రి 11:30 ఆ సమయం ఎవరు కొట్టి చంపేసిన తెలియదు. చంపేసి ఆయన మీద ఆయన ప్రయాణం చేస్తున్న వాహనాన్ని పడేశారు. యాక్సిడెంట్ కింద మలిచేశారు, కానీ అది అక్కడ నప్పలే. వాళ్ళు చేసిన అక్కడ దృశ్యం నప్పలే. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కదిలి వచ్చాయి. చేసింది ఏంటయ్యా అని ప్రియదేవుడి పిల్లలు ఆలోచించేస్తే పేదోళ్ళు, బేధోళ్ళు, దిక్కులు లేని వాళ్ళు, విధవరాలు, అనాథల్ని చారదీసి వారి అవసరాలు తీర్చడం. ఆ కంపెనీ ద్వారా వచ్చిన సొమ్ము ఏ ఆయన దాచుకుంటే ఆయన పెద్దవాడు అవ్వలేడా? కోట్లు మిగలవా? ఏమండి, ఆయన మంచి ఉన్నతమైన స్థానంలో ఆయన బ్రతకలేడా? ఒక పాస్టర్ గారు ఆ వ్యక్తిని గమనించి, ఆయన భక్తిని, విశ్వాసాన్ని గమనించి కోరుండి ఆ పాస్టర్ గారి కుమార్తెను ఆయనకి ఇచ్చి వివాహం చేస్తే దేవుడు వాళ్ళిద్దరిని ప్రేమించి 2 కూతుర్లు ఇచ్చాడు. భర్తను చంపేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. భర్త శవాన్ని తీసుకెళ్ళినట్టు భార్య, 2 కూతుర్లు. ఇక్కడ టీవీలోని ఇంటర్వ్యూ అడిగారు, వాళ్ళ విలేకరులు అడుగుతా ఉంటే పెద్ద కూతురు భార్య చెప్తున్నారు ఒకటే మాట, నా భర్తను లేక మా డాడీని చంపిన వారు ఎవరైనా సరే దేవుడు వారిని క్షమించుగాక. ఏమని పలికారండి తల్లి కూతురు ఇద్దరు? మాట్లాడతాం, తప్పే. మనమేమన్నాం, మైక్ ఆచేశాను, అందరికీ స్వేచ్ఛ. ఏమని అంటున్నారు? భార్య భర్తను పోగొట్టుకొని ఉన్న భార్య. ఆ పెద్ద అమ్మాయి ప్రియదేవులు ఇంటర్మీడియట్ అంతా చదువుతుందంట. ఆ చిన్న అమ్మాయికి చిన్న పిల్ల. ఆ తల్లి కూతురు ఇద్దరు మాట్లాడారు. నేను చూశాను, నాకు వచ్చింది, క్లిప్పింగ్ వచ్చింది, చూశాను. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. వారిద్దరూ అంటూ ఉన్నారు కదా, మా డాడీని చంపిన వారు ఎక్కడ ఉన్న ఏదైనా సరే దేవుడే వారిని క్షమించగాక. భార్య యవ్వనంలో ఉంది, చిన్న వయసు. పాస్టర్ గారి దైవజనుడిది ఆ వయసు చాలా చిన్నది, ఒక 43-47 సంవత్సరాలు అంతా ఉంటాయట. మా తోడల్లుడి గారు కదా మంచి స్నేహితుడు. ఇద్దరు కలిపి ఎన్నోసార్లు సభలు సమావేశాలు పక్కన కూర్చొని వాక్య సందేశాలు ఇచ్చిన అనుభవాలు వారిద్దరికీ ఉన్నాయట. ఆ వార్త కూడా విన్నాం. కానీ ఆ దైవజనుడు, ఆ మంచి దైవజనుడు ఇప్పుడు ప్రాణముకి ఆదివారుడు, ఆయన సంఘంలో లేడు. ఆత్మీయమైన తండ్రిని కోల్పోయిన ప్రియదేవుని బిడ్డల సంఘం, శారీరకమైన భర్తను కోల్పోయిన దైవజనురాలు, జన్మనిచ్చిన తండ్రిని కోల్పోయిన 2 అక్క చెల్లెలు ఎక్కడికి పోతుంది? ఏమైపోతుంది? మన ప్రార్థనలు, మన భక్తి ఏమైపోతుంది? చేస్తున్నాం, ఆ ప్రార్థన చేసేస్తున్నాం, ఆ వాక్యం చేసేస్తున్నాం, ఆ ఇచ్చేస్తున్నాం. మనుషులను మధ్య పెట్టడానికి, మోసపించడానిక. వాక్యంలో ఉంది మోసపోకుడి. చెప్పాలి, మోసపోకుడి. దేవుడు ఏం చేయబడడు? వెక్కిరించబడడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మోసపోతుంది ఎవరైతే? మనమే. అట్లా పడేస్తున్నాం, సాక్ష్యం చెప్పేస్తున్నాం, ప్రార్థన చేసేస్తున్నాం, మోకరించేస్తున్నాం, కన్నీళ్ళు కార్చేస్తున్నాం, ఉపవాసం ఉండిపోతున్నాం. నువ్వు చేసింది మనుషులను మధ్య పట్టడానికి కాదు, నీ దేవుని నువ్వు సంతోషపెట్టే రీతిగా ఉంటుందా నీ భక్తి, నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ ఉపవాసం, నీ సాక్ష్యం, నీ పాత. నీ దేవుని మీద ఆలోచించి మనుషులను మధ్య పెట్టేది, పొగట్టలకి ఇచ్చేసిందట. దేవుడి దృష్టిలో ఎలాగుందట అది? వేషధారణ. ఏ ధారణ అండి? వేషధారణ. పండగలకి వేషాలు వేస్తారు కదా, ఏమండి? రకరకాల రంగులు పూసుకొని అందరినీ సంతోషపెట్టడానికి వేషం వేస్తారు. అది అయిపోగానే మళ్ళా ఆ రంగులు పూసుకుంటారు, దాన్ని వదలగొట్టుకోవడానికి ఒంటి మీద తుడుచుకోవడం నాన్న అవతారాలు ఇస్తారు. వేషధారణ కాదు దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించారు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకున్నది.
ఆ భార్యకి బాధ లేదా? పిల్లలకు తండ్రిని పోయాడనే బాధ లేదా?